నా పేరు డాక్టర్ సుకుమార్. నేను సైంటిస్ట్‌గా బయోఫ్యాక్టర్ అనే కంపెనీలో పనిచేస్తున్నాను. బయోఫ్యాక్టర్ ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీతో మెమరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ ఒక పరిశోధనల మీద సైన్ చేయడం అన్నది మాకు చాలా సంతోషకరంగా ఉందండి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏదైతే భారతదేశం యావత్తు దానికి ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్నది, అలాగే దాని పరిశోధనకు కూడా వాళ్ళు విస్తృతంగా పరిశోధనలు చేస్తారన్న పేరు కూడా ఉంది. సో అలాంటి ఒక యూనివర్సిటీతో బయోఫ్యాక్టర్కి ఒక అనుసంధానం, ఒక పరిశోధనల పట్ల అనుసంధానం జరగటం అన్నది చాలా సంతోషకరంగా ఉంది. బయోఫ్యాక్టర్ అగ్రికల్చర్, ఆక్వాకల్చర్, పౌల్ట్రీ, లార్జ్ యానిమల్స్ మరియు బయోరెమిడేషన్ వివిధ రంగాల్లో ఉందండి. సో మరి ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి ఈ ఎంఓయూకి సంబంధించి నానో టెక్నాలజీని వివిధ రంగాల్లో, ఏదైతే అగ్రికల్చర్, మరి ముఖ్యంగా అగ్రికల్చర్ రంగంలో ఎలా తీసుకువెళ్లాలన్న ఆలోచనతో ఏదైతే డాక్టర్ దివాకర్ దాస్ గారు వాళ్ళ బృందం విస్తృతంగా నానో టెక్నాలజీ మీద పరిశోధనలు జరుపుతున్నారో వాళ్ళతో కొలాబరేట్ అవ్వటం, రీసెర్చ్ కొలాబరేషన్ జరగడం అన్నది మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క ఎంఓయు, ఈ యొక్క పరిశోధన ఫలితం రైతులకు మేలు చేకూరుస్తుందని పూర్తిగా మేము విశ్వసిస్తున్నాం. సో మరి ముఖ్యంగా పరిశోధనలు దేని మీద జరుపుతాము, కొలాబరేటివ్ రీసెర్చ్ దేని మీద జరుగుతుంది అని అంటే, ఏదైతే అధిక మోతాదులో ఫర్టిలైజర్స్ వాడుతున్నారో, పెస్టిసైడ్స్ వాడుతున్నారో వాటి యొక్క వినియోగం తగ్గించడం, ఒక ప్రిసిషన్ ఫార్మింగ్, అలాగే ఒక న్యూట్రియంట్ డెలివరీ మెకానిజం అన్నది దాని మీద మేము వర్క్ చేయాలని అనుకుంటున్నాము. సో అలాగే నానో టెక్నాలజీకి ఉన్న ఇంకో అద్భుతమైనటువంటి ప్రాపర్టీ ఏంటంటే యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీ. ఈ యొక్క కెమికల్స్ వలన, పెస్టిసైడ్స్ వలన ఏం జరుగుతుంది అన్నది ఎన్విరాన్మెంట్ దెబ్బతింటమే కాకుండా ఇంకొకటి ఈ మనుషుల్లో కూడా, అంటే ఫుడ్ ఐటమ్స్ మీద కూడా పెస్టిసైడ్ రెసిడ్యూస్ ఉండటం వలన అనేకమైనటువంటి సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. సో దాన్ని అధిగమించడానికి నానో పెస్టిసైడ్స్ మీద పనిచేయాలని ఆలోచిస్తూ ఉన్నాం. అలాగే యాంటీ మైక్రోబియల్ కాంపౌండ్స్ మీద పనిచేయాలని ఆలోచిస్తూ ఉన్నాం. సో ఈ పరిశోధనలు అన్నవి రైతుకు మరి ముఖ్యంగా మేలు చేకూరాలని పూర్తిగా విశ్వసిస్తున్నామండి. సో ఖచ్చితంగా ఇది జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. అలాగే ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఒక ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ మేము కలిగించడానికి ముందుకు వచ్చాము. సో దీని ద్వారా వాళ్ళకు కూడా ఇండస్ట్రీ ఎలా పనితీరు ఎలా ఉంటుంది, సో ఇండస్ట్రీ ఎక్స్పోజర్ అన్నది మేము కలిగించడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ బయోఫ్యాక్టర్ యొక్క ఎంఓయు ఖచ్చితంగా ఫ్యూచర్లో మంచి వినూత్నమైనటువంటి ఆవిష్కృతులకి ఇది ఖచ్చితంగా ఒక నాంది పలుకుతుందని, ఇది ఒక స్టార్టప్, ఖచ్చితంగా ఇది ఒక స్టార్టింగ్ పాయింట్ అవుతుందని మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం. థ్యాంక్ యూ.